రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ వారు మాట్లాడతారు. విజనరీ లీడర్షిప్ చేసే ప్రయత్నాలు ఉపాధి అవకాశాలు అన్నామా, అభివృద్ధికి ఉపాధి అవకాశాలకి వ్యత్యాసం ఏం లేదు. ఈ ప్రయత్నాలు చూసినప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎగ్జాంపుల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక ప్రత్యేక మార్పు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎస్ఈజెడ్స్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా ఎస్ఈజెడ్లని ప్రారంభించినప్పుడు దేశం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ సాహసం చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే భూములు తీసుకోవడం పెద్ద సమస్యగా ఉంటుంది కాబట్టి. హయ్యెస్ట్ ఎకనామిక్ జోన్లని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే భూములు తీసుకోవడం తప్పు అని చెప్పి. అందులో ఒకటి శ్రీ సిటీ. శ్రీ సిటీ ఈరోజు ఆసియా ఖండంలోనే హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ ఎస్ఈజెడ్. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తీసుకొచ్చిన పునాదేశారు, ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా 2-3 కంపెనీలు వచ్చాయి. అవి కూడా శ్రీ సిటీ పక్కనే వచ్చాయి. అంటే ఒక విజనరీతో ఒక వ్యవస్థను సృష్టిస్తే కానీ అది క్రమేణా అల్లుకుంటుందనడానికి ఒక ఎగ్జాంపుల్ శ్రీ సిటీ. అక్కడే అది ఒక ఉపాధి కేంద్రంగా వస్తూ ఉంది. ఆయన రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కొప్పర్తిని, వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారే కొప్పర్తిని స్టార్ట్ చేశారు, ఆయన చనిపోయారు. కానీ ఇప్పుడు కొప్పర్తి రాయలసీమలో ఇంకొక అవకాశంగా మారుతూ ఉంది. ఖచ్చితంగా కొప్పర్తి అనేది మరొక ఎస్సీజెడ్గా మంచి రూపకల్పన జరుగుతుంది. అదొక ఎగ్జాంపుల్గా చూడాలి. అంటే విజనరీ లీడర్షిప్ అంటే ఏ కంపెనీలు పెడుతున్నారు, ఏ కంపెనీతో మాట్లాడుతున్నారు, అమెరికాకి ఎన్నిసార్లు పోయారు, దావోస్కి ఎన్నిసార్లు పోయారు కాదు ప్రధానం. మనం ఒక వ్యవస్థను సృష్టిస్తే అవే మనకి ఇక్కడికి రావాలి. రాజశేఖర రెడ్డి గారు ఏమి విదేశాలు పెద్ద పరిగెత్తలేదు. కానీ శ్రీ సిటీకి ఇన్ని వందల వేల పరిశ్రమలు వచ్చాయంటే, 50,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారు పోయి రాలేదు. కారణం ఏంటంటే శ్రీ సిటీ ఒక వ్యవస్థను సృష్టించాడు కాబట్టి అక్కడే బరీత్ వచ్చాయి. విజనరీ లీడర్షిప్కి అదొక ఉదాహరణగా చూడాలి. రెండోది, రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో రూపొందించిన ప్రాజెక్టులు అప్పుడు అందరూ వ్యతిరేకించారు. 50 ప్రాజెక్టులు ఒకేసారి స్టార్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్న మాట ఈరోజు రుజువు అవుతుంది. ఈరోజు మన ప్రాజెక్టులు పేర్లు చెప్తున్నాం, ఆ పేర్లు పోరాడి ప్రజలు సాధించుకుంటారు కాబట్టి నేను చేసి తీరుతానని 50 ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. ఈరోజు అన్ని క్రమంగా ముందుకు వస్తున్నాయి. ఇది ఒక లీడర్షిప్కి ఉన్నటువంటి లక్షణం. జగన్ గారు టార్గెట్ అమరావతి, విశాఖపట్నం, తిరుపతి అని చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాలమైన అవకాశాలు వాళ్ళు ముందు పెట్టాడు. మీరు ఎక్కడైనా పెట్టండి, వాడికి రండి అనే ప్రయత్నం చేయడం వల్ల మన రాయలసీమ ప్రాంతంలో ఆ 13 లక్షల కోట్ల రూపాయలు 40% ముఖ్యంగా ఎనర్జీ, ఇండ్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ బ్రహ్మాండంగా వస్తుంది. 40% అంటే దాదాపు 4-5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోయే కాలంలో రాయలసీమలో రావడానికి ఆ విజనరీ లీడర్షిప్ యొక్క కారణంగా మాట్లాడాల్సి వస్తుంది.